ఆదాబ్. హైదరాబాద్ షాన్ మే నవాజిష్. శతవసంతాల చారిత్రక వైభవం, అద్భుతమైన ఆర్కిటెక్చర్ విన్యాసానికి సజీవ తార్కాణం, ఉత్తర దక్షిణాలను కలిపే భూమధ్యరేఖ, హైదరాబాద్ కీర్తి కిరీటంలో కలికితురాయి, దేశంలోనే పేరెన్నికగన్న ఒకే ఒక అందమైన ప్రయాణ ప్రాంగణం, నిత్యం వేలాది మందిని గమ్యాలకు చేరుస్తున్న పొగబల్ల నిలయం, పగటిపూట పాలరాతి శిల్పంలా, రాత్రిపూట పంచవన్నెల సీతాకోక చిలుకలా కవ్వించే కట్టడం, కాచిగూడ రైల్వే స్టేషన్, హైదరాబాద్ షాన్. కాచిగూడ చౌరస్తల పోలీస్ స్టేషన్ పక్క నుండి కొంచెం ముందుకు పోతుంటే తెల్లని పావురం లెక్క అంత దూరం నుండి కనబడుతుంది ఓ కట్టడం. దూరం నుండి చూస్తే గదేదో రాజ్ మహల్ అనుకుంటాం, కానీ దగ్గరికి పోతే గాని గది రైల్వే స్టేషన్ అని అర్థం కాదు. గప్పుడు ఆశ్చర్యపోతాం, రైల్వే స్టేషన్ ని ఇంత బాగా ఎవరు కట్టిర్రో కదా అని గట్లనే కండ్ల నిండా చూసుకుంటా నిలబడతాం. గదే కాచిగూడ రైల్వే స్టేషన్. దేశంలో అందమైన రైల్వే స్టేషన్ గా పేరుపడ్డ ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఈ కాచిగూడ రైల్వే స్టేషన్. హైదరాబాద్లున్న 3 ముఖ్యమైన సెంట్రల్ రైల్వే స్టేషన్లల్లా గిదొకటి. గిదిని 1916ల 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించిండ్రు. 140 ఏండ్ల కిందటనే హైదరాబాద్కు రైళ్లు వచ్చినాయి. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆయంలనే అంటే 1874లనే సికింద్రాబాద్ల మొదటిసారి రైల్వే స్టేషన్ గట్టి రైళ్లను నడిపిండ్రు. గా తర్వాత 30 ఏండ్లకు అంటే 1907ల నాంపల్లి రైల్వే స్టేషన్, గా తర్వాత 9 ఏండ్లకు కాచిగూడ రైల్వే స్టేషన్ గట్టిండ్రు. ఈ 3 రైల్వే స్టేషన్లను నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే అనే కంపెనీనే గట్టించింది. నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీ ఎవరిది? 100-140 ఏళ్ల క్రితం, అంటే దేశం మొత్తం బ్రిటిష్ అధికారంలో ఉండేది కదా. మరి ఈ కంపెనీ ఏంటి? దీన్నెవరు నడిపేవారు? దేశంలోని మిగతా ప్రాంతాలకు నిజాంల పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్కు తేడా ఏంటి? బ్రిటిషర్ల కాలంలోనే దేశంలో రైల్వేల అభివృద్ధి జరిగింది. అయితే గా కాలంలో అధికారంలోన్న నిజాంలు హైదరాబాద్ స్టేట్ కు స్వతంత్ర పాలకులు లెక్క ఉండేటోళ్ళు. హైదరాబాద్ స్టేట్ ను బ్రిటిష్ ఇండియాలా కలపలేదు. అందుకే బ్రిటిషోళ్లతోని సంబంధం లేకుండా దేశంలో ఉన్న వేరే రాష్ట్రాలతోని సంబంధాలు పెట్టుకోవాలని సొంతంగా రైల్వే లైన్లను నిర్మించిండ్రు. గట్లా మొట్టమొదటిసారి 1874ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను సికింద్రాబాద్ నుంచి వాడి దాకా రైల్వే లైన్లను వేసిండ్రు. ఇది చక్కగా నడుచుడుతోటి ఇంకొన్ని రైల్వే లైన్లు ఇయ్యాలనుకుండ్రు. దీనికోసం ఓ కంపెనీని మొదలుపెట్టిండ్రు. గదే నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే. See, Nizam, full credit to Nizam, who visualized probably the need of the railways in this part of the country. You can imagine spending almost 2 crore rupees at that earlier times of 1800 and 1873 or something. ఈ కంపెనీ కింద గట్టినే నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్లు. వీటిని ముందుగల సరుకుల రవాణాకు ప్యాసింజర్ రైళ్లను నడపనీకి వాడేటోళ్ళు. అంతేకాదు ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తుండే. Kachigoda station is a very important A1 class station for South Central Railway. As far as we see the twin cities of Secunderabad and Hyderabad, for basically the inflow and outflow of the passengers, Kachigoda station plays a very important role. In fact, if we go a little bit into the history, this station was built somewhere in 1916 and it's a wonderful structure. ఎత్తుగా, గంభీరంగా, రాజకోట లాంటి ఆర్కిటెక్చర్తో ఓ రైల్వే స్టేషన్ను నిర్మించడం అంటే మాటలు కాదు. దానికోసం డబ్బులు, సమయం చాలా పడుతుంది. అంతేకాదు అప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్లలో రైల్వే స్టేషన్లున్నాయి. వాటికంటే భిన్నంగా ఉండాలన్న తాపత్రయమే అప్పటి వరకు రైల్వే స్టేషన్ అంటే ఇలా ఉండాలన్న ఓ నిర్మాణపు విలువకు చెక్ పెట్టేలా చేసింది. హైదరాబాద్ షాన్ను ఇనుమడింపచేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్లను కలిపే రైల్వే స్టేషన్ ఈ కాచిగూడ రైల్వే స్టేషన్. పాత కొత్త పట్టణాలను కల్పనీకి పనికొచ్చే లెక్క దీన్ని కట్టిండ్రు. సికింద్రాబాద్ నుంచి గద్వాల్కు రైల్వే లైన్లు వేసే టైంలో గట్టిందే ఈ కాచిగూడ రైల్వే స్టేషన్. చార్లెస్ ఆల్బర్ట్ వింటర్ ఆధ్వర్యంలో ఈ స్టేషన్ నిర్మాణం జరిగింది. మొఘల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తోటి గోతిక్ స్టైల్లో కట్టిన నిర్మాణం ఇది.
ఈ స్టేషన్ను ఎట్నుండి చూసినా ఒక్కలాగే కనబడేటట్టు కట్టిండ్రు. ముందు నుంచి చూసినా, వెనక దిక్కు నుండి, పక్కల నుండి ఎట్నుండి చూసినా ఒక్క లెక్కనే కనబడుతుంది. మధ్యలో అష్టభుజి ఆకారంలో ఉండే మినార్, దాని మీద గుండ్రటి డోమ్. ఈ మెయిన్ డోమ్ చుట్టూ చతుర్భుజ ఆకారంలో ఉండే 4 చిన్న మినార్లు, వీటి మీద గుండ్రటి డోమ్లు. ఇక మెయిన్ మినార్ కు మధ్యలో పెద్ద గడియారం. దీన్ని కాచిగూడ క్లాక్ టవర్ అని అంటారు. దీనికి 2 దిక్కులా వరండాల్ లాంటి నిర్మాణం. గాదాని చివర్లకు 2 మినార్లు. ఇక క్లాక్ టవర్ ముందు భాగంలా నలుచదరంగా ఉండేలాంటి నిర్మాణం. మళ్ళా దీనికి 2 దిక్కులా కొంచెం తక్కువ ఎత్తులా వరండాల్ లాంటి నిర్మాణాలు. వీటన్నింటి మీద జాలి పనితనంతో చేసిన డిజైన్లు, బందోబస్తుగా కట్టిన ఆర్చ్లు, వాటి మధ్య కాలమ్స్. గివిట్లల్లా స్టక్కో వర్కులు, మినార్లు, కాలమ్స్, పోర్టికోల్లో కనబడే అందమైన స్టక్కో వర్క్. ఇవన్నిటితోటి ఈ రైల్వే స్టేషన్ ఖూబ్సూరత్గా ఉంటుంది. I can say that it is so beautifully made that now when we want to extend this station on 2 sides, it's becoming very difficult for us to match the same structure and to match the same homogeneity in the central structure. So very well made, but we also have done a very good job in extending the station on both sides. 45 అడుగుల ఎత్తైన సెంట్రల్ డోమ్, 85 అడుగుల పొడవైన చతుర్భుజాకారపు మినార్లు, రాజకోటను తలపించేలా నిర్మించిన మినార్ల కింది చిన్న గోడ, దాని కింద జాలీ వర్క్తో అలరించే మెయిన్ ఎంట్రన్స్, దృఢమైన మొఘల్ స్టైల్ ఆర్చులు. మొత్తంగా కాచిగూడ రైల్వే స్టేషన్ ఓ రాజ్మహల్ లాంటి నిర్మాణం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నిజాంల నిర్మాణంలా కుతుబ్ షాహీ స్టక్కో డెకరేషన్స్ కూడా కనిపిస్తాయి. అంతేకాదు సెంట్రల్ డోమ్, సైడ్ డోమ్లల్లా సంప్రదాయ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక మినార్లల్లా ఇండో సార్సేనిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది. ఇండో సార్సేనిక్ ఆర్కిటెక్చర్ అంటే ఇండియన్ గోతిక్ ఆర్కిటెక్చర్ సమ్మేళనం అన్నట్టు. దీన్ని కట్టింది విన్సెంట్ జెరోమ్ హెచ్ అనే బ్రిటిష్ ఆర్కిటెక్ట్. ఈయన మొట్టమొదటిసారి నిజాం రాజ్యంలో ఓ ప్రాజెక్ట్ తీసుకుండు. అందుకే ఛాలెంజ్గా తీసుకొని ఈ స్టేషన్ ఇంత చక్కగా కట్టిండట. ఈ ఇండో సార్సేనిక్ ఆర్కిటెక్చర్ కు అప్పటికే లోకల్ గా ఉన్న ఆర్కిటెక్చర్ ను సబ్ స్టైల్ గా తీసుకొని నిర్మాణం చేసిండు. దీంతోని కుతుబ్ షాహీ, ఇస్లామిక్ సంప్రదాయ ఆర్కిటెక్చర్ అన్ని కలిసి ఓ ప్రత్యేకమైన ఆర్కిటెక్చరల్ నిర్మాణంగా తయారైంది. బయట నుండి కనబడేదే కాదు, లోపల దిక్కు కూడా పెద్ద ఆర్చులు, బారులు తీరిన సైనికులు లెక్క కనబడతాయి. ఇక స్టేషన్లకు పోవాలన్నా, ప్లాట్ఫామ్ కు చేరుకోవాలన్నా ముందుగల్లా ఎంట్రన్స్ల నుండి పోర్టికోలో పోవాలి. ఈడ 2 పెద్ద పెద్ద ఆర్చులు ఒకదాని వెనుకనే ఒకటి కనబడతాయి. వీటిని దాటుకుంటా ముందుకు పోతే గప్పుడు ప్లాట్ఫామ్ కు చేరుకుంటాం. కాచిగూడ రైల్వే స్టేషన్ మొదట్లో మెయిన్ డోమ్, దాని చుట్టూ పక్కల కొంత దూరం వరకు మాత్రమే నిర్మాణం జరిగింది. ఆ తరువాత అంటే ఇటీవలి కాలంలో ఈ స్టేషన్ను పెంచారు. అప్పుడు నిర్మించినవే స్టేషన్ 2 చివర్లా కనిపించే పెద్ద డోమ్లు. ఇగో గీడ కనబడుతుంది చూసిండ్రా, ఇవే గీ మధ్యలో కట్టిన డోమ్లు. వీటిని చూస్తుంటే కొత్తగా గీ మధ్యలనే కట్టినే అంటే నమ్మకం కలుగుతలేదు కదా. గట్ల తేడా లేకుండా కట్టిండ్రు. మెయిన్ డోమ్ లెక్కనే సేమ్ టు సేమ్ ఉండేటట్టు జాగ్రత్త తీసుకుండ్రు. ఈ స్టేషన్ మొదట్లా మీటర్ గేజ్ గా మొదలైంది. కానీ తర్వాతి కాలంలో అంటే 1950ల హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారతదేశంలో కలిసినాక బ్రాడ్ గేజ్ గా మారింది. అప్పటిదాకా నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే కిందున్న హైదరాబాద్ రైల్వే భారత ప్రభుత్వ రైల్వే కిందికి పోయింది. ఇప్పుడిది దక్షిణ మధ్య రైల్వే కింద సేవలు అందిస్తుంది. మిగతా స్టేషన్లతో పోల్చితే కాచిగూడ రైల్వే స్టేషన్ చారిత్రక విశేషంగానే కాదు, మెయింటెనెన్స్ విషయంలోనూ మార్కులు కొట్టేస్తుంది. చక్కటి నిర్వహణ ఈ స్టేషన్కు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. స్టాండర్డ్ స్టేషన్ లేఅవుట్ తోటి కనిపించే కాచిగూడ రైల్వే స్టేషన్లా మొత్తం 5 ట్రాక్లు ఉన్నాయి. అన్ని ట్రాక్లు బ్రాడ్ గేజ్వే. ఇక ఇక్కడ ముఖ్యంగా డీజిల్ లోకోలు హ్యాండిల్ చేస్తారు. గప్పటి నుండి ప్రతిరోజు 19 మెయిల్లు, ఎక్స్ప్రెస్లు, 37 ప్యాసింజర్లు, 70 MMTSలు, సబర్బన్ రైళ్లు నడుస్తాయి. ఇక ఇవి కాకుండా నాన్ డైలీ, డైలీ ఎక్స్ప్రెస్లు వస్తూనే ఉంటాయి. వీటిలల్లో రోజుకు 50,000 మంది ప్యాసింజర్లు వచ్చిపోతుంటారు.
ఈ 5 ప్లాట్ఫామ్లల్లా మొదటి ప్లాట్ఫామ్ మీద ఎంఎంటీఎస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లు నడుస్తాయి. 2, 3 మీద ఎంఎంటీఎస్లు, ఎక్కువ దూరం పోయే ఎక్స్ప్రెస్ రైళ్లు, ఎక్కువ మంది పోయే రైళ్లు, గవి కూడా కాచిగూడ నుంచి ముఖ్యంగా పోయేటివి ఆగుతాయి. ఎట్లంటే చెన్నై, బెంగుళూరు ఎక్స్ప్రెస్ లాంటి అన్నట్టు. ఇక 4-5 ప్లాట్ఫామ్లల్లా మిగతా ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్ ట్రైన్లు, తక్కువ ప్యాసింజర్లు పోయే ట్రైన్లు ఆగుతాయి. We have a number of Mail Express trains, almost 126 Mail Express trains passing every day from this place, and almost 36,000 passengers, footfalls as we call it in the railway parlance, they come to this station. So it's a hugely important station. ఈ స్టేషన్ నుంచి పార్సిల్లు కూడా ఎక్కువనే నడుస్తుంటాయి. రోజుకు 1280 పార్సిల్ ప్యాకేజీలు రకరకాల జాగలకు పోతాయి. గట్ల రోజుకు 400 క్వింటాళ్ల బరువు పార్సిల్లు కూడా ఈ స్టేషన్ నుంచి పోతుంటాయి. ఇక ఈ స్టేషన్ల 1995 దాకా గూడ్స్ రైళ్లు తిరుగుతుండేనట. కానీ ఇప్పుడు గూడ్స్ రైళ్లు ఇక్కడికి రావు. 1995 తర్వాత దీన్ని ప్యాసింజర్ కన్వర్షన్ గా చేసిండ్రు. Services, if we see, there are, as I said, 126 Mail Express trains are there, and almost 70 MMTS services are there, which are from that place. MMTS are basically the multimodal train services, which are the electric EMU trains are there, which are working in this area. But in addition to that, a lot of DMU services, which are the diesel, the routes which are not electrified, there we take the DEMU services also, for example towards Medchal and towards other places which are not onto the MMTS routes beyond Falaknuma and all. 2004లో కాచిగూడ రైల్వే స్టేషన్ హెరిటేజ్ అవార్డును అందుకుంది. ఈ స్టేషన్ చుట్టూ ఉండే ప్రశాంతమైన వాతావరణం, స్టేషన్ లోపల చక్కటి మెయింటెనెన్స్, ప్రయాణికుల వసతి కోసం చేసిన ఏర్పాట్లు అన్నీ కాచిగూడ రైల్వే స్టేషన్ను ప్రత్యేకంగా మార్చేశాయి. ప్యాసింజర్ల కోసం స్టేషన్ల ఎన్నో వసతులున్నాయి. ప్యాసింజర్ల భద్రత కోసం రైల్వే పోలీస్ స్టేషన్, సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడికొచ్చే విఐపి ప్యాసింజర్ల కోసం స్పెషల్ వెయిటింగ్ రూమ్లు, మామూలు ప్యాసింజర్ల కోసం ఏసీ వెయిటింగ్ రూమ్లు ఉన్నాయి. వీటితో పాటు స్నానాలు చేయనీకి, కొంతసేపు రెస్ట్ తీసుకోనీకి రూమ్లున్నాయి. ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కు ఓనికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లే కాకుండా ఎస్కలేటర్ వసతి కూడా ఉంది. గవెక్కలేనోళ్ల కోసం లిఫ్టులు, వీల్ చైర్ ఫెసిలిటీ, సామాన్లు తీసుకుపోయే ఆటోల్ లాంటి బండ్లు, రైల్వే కూలీలు, ఇట్లా మస్తు సదుపాయాలు ఉన్నాయి. So we have taken a lot of care in providing all the passenger amenities at this station, because once you are going to handle almost 36,000 passengers every day, you have to have all the facilities from going platform to platform. So you know, this station we have escalators in all the platforms. We have all the important AC waiting rooms, the dormitories, the ladies waiting room separately, the the different type of modern amenities we have kept at this station. కాచిగూడ స్టేషన్ చుట్టుపక్కల కూడా చారిత్రక నిర్మాణాలు అనేకం ఉన్నాయి. వీటి వల్ల కాచిగూడ రైల్వే స్టేషన్ మరింత వన్నె తేలింది. వందల ఏళ్ల కిందటి పోలీస్ స్టేషన్, ధర్మశాలలు, దేవాలయాలతో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతం చారిత్రక గుర్తింపును సంతరించుకుంది. కాచిగూడ చౌరస్తల ఓ దిక్కున ఈ పోలీస్ స్టేషన్ ను చూసిండ్రా? ఇది 100 ఏళ్ల కిందటి నిర్మాణం. ఈ ఏరియాల లా అండ్ ఆర్డర్ కాపాడుట్లా మస్తు మషూర్గా పనిచేస్తుంది. ఇక దీని ఎదురుగా కనిపిస్తుంది చూడుండ్రి, గది శ్యామ్ మందిర్. 200 ఏండ్ల కిందటి గుడి. గుజరాతీయుల దేవుడు శ్యామ్ బాబా గీడున్నాడు. కాచిగూడ పేరెన్క కూడా గిట్లాంటి కథే ఉన్నది. గుజరాత్కు చెందిన కాచి వంశస్థులు గీడ ఉండుతోటి దీనికి కాచిగూడ అని పేరొచ్చింది. గా కాచీల ఆరాధ్య దైవం కటుస్వామి, గాయనగుడే గీ శ్యామ్ మందిర్. కాచిగూడ స్టేషన్ ముందే పెద్ద ధర్మశాల ఉంటది. ఇది కూడా మస్తు పాతది. ఇంకో దిక్కు బస్ స్టేషన్, గిది మస్తు పెద్దది. గీడ దిగిన రైలు ప్రయాణికులను పట్నంలా వాళ్ళు పోవాల్సిన చోటికి తీసుకోనికి మస్తు లోకల్ బస్సులుంటాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రాత్రిపూట
ఈ స్టేషన్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాత్రి సమయంలో దీని అందం చూడటానికి 2 కళ్ళు చాలవు. కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మాణం మన రాష్ట్ర అసెంబ్లీ నిర్మాణం లెక్కనే ఉంటది. ఈ 2 బిల్డింగ్లు ఒక్క లెక్కనే కనిపిస్తాయి. ఇక అమెరికాలున్న వైట్ హౌస్ లెక్కనే ఇది కూడా మెరుస్తుంటది. దీని మీదున్న డోమ్లు వైట్ హౌస్ డోముల లెక్కనే దాని మీద రెప్లికా లెక్క ఉంటాయి. ఈ స్టేషన్ టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. పొద్దుగాల చూస్తే పాలరాతి బొమ్మ లెక్క, తెల్ల పావురం లెక్క కనిపిస్తుంది. ఇక రాత్రిపూట రంగురంగుల లెడ్ లైట్లతో సింగారించుకున్న సీతాకోక చిలుక లెక్క హోయలు పోతుంటది. మొదట్లా ఈ లైట్లను పండుగలు, ముఖ్యమైన అకేషన్లల్లో మాత్రమే వేసేటోళ్ళు. ఈ మధ్య రోజు వేస్తున్నారు. ఈ లెడ్ లైట్ల ఎలుగులల్లా దీని అందం చెప్పాలంటే మాటలు జాలై. దేశంలోనే అత్యుత్తమ నగరపు కీర్తి కిరీటంలోని కలికితురాయి కాచిగూడ రైల్వే స్టేషన్. కాలపు కొలమానంగా, దూరాన్ని దగ్గర చేసే యంత్రయానంగా నగర ప్రజల ప్రశంసలు అందుకుంటూ శతవసంతాలకు దగ్గరవుతున్న రైల్వే నిలయం సురక్షితమైన ప్రయాణానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి పేరుగాంచి హైదరాబాద్ షాన్గా మారింది కాచిగూడ రైల్వే స్టేషన్. ఇలాంటి విశేషాలు హైదరాబాద్ నిండా ఎన్నో. అలాంటి వాటిల్లో మరో షాన్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఖుదాహాఫిజ్.